చూస్తారా మీరు? నాడా కొట్టడం అంటే ఏంటో తెలుసా మీకు? సార్ మాకు పాడి కట్టడమే తెలుసు కానీ నాడా కొట్టడం తెలియదు సార్. ఏంట్రా మాట్లాడుతున్నావు? ఏదో అలవాట్లో అనేసి వెళ్ళండి సార్. డోంట్ మిస్టేక్ మీ. సార్ మా ఊర్లో మా అయ్యగారు గొప్ప ధనవంతుడు సార్. ఆయన లోపలేస్తే మమ్మల్ని అందరినీ వేసినట్టే సార్. ఒరేయ్, వాడు రోడ్డు మీద వదిలేశాడు, నువ్వు స్టేషన్ లో వదిలేస్తావా ఏంట్రా? సార్, మా ఊళ్ళో బార్బర్ షాప్ పెట్టుకున్నాడే బాలుగాడు, వాడు నేను సూపర్ స్టార్ తో కలిసి చదువుకున్నాను, మీరు నాతో పాటు వస్తే మీకు ఆ షీట్ ఇప్పిస్తాను. ఏం షీట్ రాదే? కాల్ షీట్. ఓ, కాల్ షీట్ సార్, కాల్ షీట్. అది తీసుకొనికనే పోయినాం సార్ మేమంతా. సరే, అశోక్ కుమార్ తన ఫ్రెండ్ అని మీతో ఒకటి చెప్పాడన్నారే, వాడెక్కడ కనపట్లేదు. సరే, ఆ ఫ్రెండ్ కొట్టికి అశోక్ కుమార్ ఏ రోజైనా కటింగ్ చేయించుకోవడానికి వచ్చాడా, లేదా వాళ్ళ ఇంటికి భోజనం చేయడానికి వచ్చాడా? మీలా మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసగించే వాళ్ళు మోసగిస్తూనే ఉంటారు. ఇక మీదైనా మోసపోకుండా జాగ్రత్త పడండి. అర్థమైందా? పడే. ప్యాకప్ లొకేషన్ షిఫ్ట్. రేయ్ బాలు! అంతా చూడండి, కళ్ళారా చూడండి. నేను సూపర్ స్టార్ ని చూశాను రా, ఆయనతో మాట్లాడాను రా, ఆయన్ని తాకాను రా. నేను మావిడ ఆయనతో ఫోటో కూడా దిగాం రా. చూడండి, అంత బాగా చూడండి రా, చూడండి. స్టార్ 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 సూపర్ స్టార్. చేతగాని వాళ్ళంతా చూడండి, నేను సూపర్ స్టార్ తో ఫోటో దిగాను. ఇక్కడ నుంచి సూపర్ స్టార్ నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు. మాటలొద్దు, చేతలు కావాలి. హలో, ఆయన జుట్టులో రింగ్ కూడా మనమే బయటికి లాగి సెట్ చేసాం. చూడండి, ఈ ఫోటోని 6 అడుగుల ఫోటో చేసి నా షాప్ ముందు పెట్టి నా బిజినెస్ ని ఏ రేంజ్ లో డెవలప్ చేస్తానో చూడండి రా. రే నిన్న అదృష్టం పీక్ మీద కాలేసి తొక్కేసిందా? ఎరా, ఆఫ్టర్ ఆల్ సామాన్యమైన అభిమానం అని చెప్పి వాడు ఫోటో తీసుకొచ్చుకున్నాడు. నువ్వు స్నేహితుడని చెప్పి మమ్మల్ని మోసం చేస్తావరా? లోపలికి వెళ్ళి మొత్తం మనం ఏమేమి ఇచ్చావు అని తీసుకురా. ఎరా, పోలీసులు మమ్మల్ని పట్టుకుంటుంటే నువ్వు ఎక్కడో దాక్కుంటావురా? నువ్వు నిజమైన స్నేహితుడు అయితే వాళ్ళతో మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదురా? ఎక్కించరా మొత్తం జీబులో. స్నేహితుడు నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా? బాలుగా నమ్ముకునే బదులు ఆ కటింగ్ కాంతారావుగా నమ్ముకుంటే ఈ పాటి సినిమా స్టార్ట్ అయ్యేది. బాలు వాడు మంచోడో చెడ్డోడో గాని ప్రయత్నం చేశాడు, ఫలితం చూశాడు. అది నువ్వు చేయటం లేదు, అందుకే ఫలితం రావట్లేదు. దేనికైనా ప్రయత్నం చేయాలి, అది నువ్వు చెయ్యి. ఏంటమ్మా టెన్షన్ గా ఉన్నా? ధర్మరాజ్ గారు మీకు ఇచ్చిన కొత్త చైర్ని మళ్ళీ తీసుకెళ్లిపోయారంట కదా. పక్కింటి ఫాతిమా చాలా ఎగతాళిగా మాట్లాడింది. వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళ ఆయనే చెప్పారంట. ఎంత వేళాకోళంగా మాట్లాడిందో, ఎన్ని మాటలందో. ఏముంది? చాలా మంచి పని జరిగింది, మేము ఇచ్చిన బిర్యానీ మీరు తీసుకోలేదు, ఈ ఊళ్ళో మిగతా వాళ్ళు మోసపోయినట్టు మేమే మోసపోలేదు అంది. నాకు చాలా బాధేసిందండి. దేవి, నన్ను ప్రేమించడం వల్ల నీకు ఎన్ని కష్టాలు, అర్థమైన వాళ్ళతో అర్థమైన మాటలు, నా వల్ల నీకు ఎన్ని అవమానాలు. ఎంతో మంచి కుటుంబంలో పుట్టిన నువ్వు నన్ను చేసుకున్నపోతే ఎంత సంతోషంగా ఉండేది. నువ్వు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను గడిపిన ప్రతి నిమిషం సంతోషంగానే గడిచింది. ఇక ముందు కూడా అలాగే గడుస్తుంది. మీ మీదున్న ప్రేమ, అభిమానం ఎప్పటికీ తగవు. అనవసరంగా సూపర్ స్టార్ నా ఫ్రెండ్ అని చెప్పడం వల్లే నాకు ఇన్ని ఇబ్బందులు ఎదురైనాయి. ఇంకా నేను మార్కెట్కి ఎలా వెళ్ళను? నా మొహం అందరికీ ఎలా చూపించగలను? నేను కొట్టు మూసేస్తాను దేవి. ఏంటండి మీరు మాట్లాడేది? ఉన్న ఒక చేరు బయటపడేశారు, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయను? బాధపడకండి, మీరు మార్కెట్కి వెళ్ళి కొట్టు తెరవండి. మన ఇంట్లో ఉన్న మేకలు, కోళ్ళు అన్నీ అమ్మేద్దాం. కావాలంటే నా దిద్దులు కూడా అమ్మేసి కొత్త చేరుకుందాం, సరేనా? మేకలకి దుద్దులకి అప్పులిచ్చే మనుషులు ఈ మనిషికి అప్పివ్వడానికి ఎందుకు భయపడుతున్నారు?
పోయిన పేరెంట్స్ మీటింగ్ లో తర్వాత ఎవడు పాత స్నేహితుడిని దగ్గరికి కూడా రానివ్వడండి. సరే ఇన్ని కబుర్లు చెప్తున్నారు, సూపర్ స్టార్ తీసుకురావడం మీ వల్ల అవుతుందా? మీరు సడన్ గా ప్రశ్న వేశారు, నాకు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వరా? మీరు ఆలోచించుకునే లోపల ఆయన షూటింగ్ ముగించుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ స్కూల్ పరువు నేనే కాపాడాలా? ఓకే, మన స్కూలే కదా. నాకు తెలిసిన ఒక మినిస్టర్ ఉన్నారు, ఆయన చేత చెప్పించి అశోక్ కుమార్ ఈ ఫంక్షన్ కు వచ్చే ఏర్పాటు చేస్తాను. మంత్రిగా చెప్తే ఆయన వింటారా? మంత్రి గారు చెప్తే ఏ ఆర్టిస్ట్ రాకుండా ఉంటాడు చెప్పు? మంత్రి గారికి చెప్పి ఆయన ఇక్కడికి రావడం కంటే ఆయన దగ్గర ఒక అపాయింట్మెంట్ ఇప్పించమనండి. మన స్కూల్ ఫంక్షన్ కి మనమే వెళ్లి పిలవడం మర్యాద కదా. శోభా, సీత, ఏంటిది? టైం 6 అవుతుంది. ముగ్గురు ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? స్కూల్లో అందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. నాన్న వల్ల మాకు చాలా అవమానంగా ఉంది. నేను ఇంట్లో ఉండే ప్రైవేట్గా 10th రాసేదాన్ని. నన్ను ఎందుకు మళ్ళీ స్కూల్లో చేర్పించారు? అమ్మా, స్కూల్లో పిల్లలందరూ మీ నాన్నకి సూపర్ స్టార్ తెలుసు కానీ సూపర్ స్టార్ కి మీ నాన్న ఎవరో తెలియదని ఎక్కిరిస్తున్నారమ్మా. సరే, ఇవన్నీ ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఏ ఏంటిది? నాన్నగారిని చూడగానే తల తిప్పుకున్నారు. నాన్నగారితో మాట్లాడరా? నాన్న అబద్ధాల కోరు. నాన్న చీట్. ఇక నుంచి నాన్న మొహం కూడా చూడు. ఈ జనాలకి ఏం పని పాడలేదనుకుంటాను, పొలోబని వచ్చేస్తారు. हेलो हेलो भाई साहब मत रोकिए, उनको परमिशन दे दिए. మీరు రండి ప్లీజ్ కమ్. మినిస్టర్ ఫోన్ ఎలా పనిచేస్తుందో చూసారా? ప్లీజ్. గుడ్ మార్నింగ్ మిస్టర్ అశోక్ కుమార్. హలో, గుడ్ మార్నింగ్. కూర్చోండి. మేము సెయింట్ జార్జ్ స్కూల్ నుంచి. మీరు ఏ పని మీద వస్తున్నారు? ముందుగానే మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు. కూర్చోండి. నేను ప్రిన్సిపల్. ఈయన గోపాలకృష్ణ, PTA చైర్మన్. ఈయనేమో శ్రీనివాస్, మేనేజ్మెంట్ కమిటీ మెంబర్. ఆర్ఎస్ ఆర్ఎస్. ఓహో, ఏంటి వీళ్ళందరూ స్టంట్ గ్రూపా? వాడు బ్లాక్ క్యాట్స్ ఒరిజినల్. ఐసి. మినిస్టర్ నా గురించి మీకు చాలా చెప్పుంటాడే. నేను అతను బాగా క్లోజ్ కదా. ఈమె సిస్టర్ మరి. నమస్కారం. మిమ్మల్ని ఇలా స్వయంగా కలుసుకోవడం మా అదృష్టం సార్. మేమంతా మీకు వీరాభిమానులు. నేను కాదు, మీకే కాదు, ఎవడికి కాదు. మిమ్మల్ని చూడాలని స్కూల్ పిల్లలంతా ఆశపడుతున్నారు. పిల్లలు మాత్రమే కాదు, ఊరు మొత్తం మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు. బై గాడ్స్ గ్రేస్. కానీ షూటింగ్ జరిగేటప్పుడు జనాలు లోపలికి అలౌ చేస్తే మా పని చెడిపోతుంది. అది మాత్రమే కాదు సార్, థియేటర్లో సినిమా చూసినట్టు షూటింగ్ చూడడం అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదండి. చిచి, అది పరం బోర్ అండి. నేను ఈ మినిస్టర్ ఓసారి ఈ కమల్ హాసన్ సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళాం. ఆ మినిస్టర్ కూడా కమల్ హాసన్ చేపట్టుకుని ఓ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నాకు అవన్నీ పడవు. అతనేంటండి అంత పోజు కొడతాడు? మిమ్మల్ని కూడా ఓ విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటండి ఆ ఊ అంటే 6 నెలలకోసారి హిమాలయాలకి వెళ్తారు వస్తారు వనవాసాలకు వెళ్ళినట్టు మిమ్మల్ని అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరా? లేదా ఇక్కడ సంతోషం మనశ్శాంతి ఇవేవి లేవా? మిస్టర్ ఆర్ఎస్, మనశ్శాంతికి సంతోషానికి చాలా తేడా ఉంది. సంతోషం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది శాశ్వతం కాదు. మనశ్శాంతి శాశ్వతంగా ఉంటుంది. హిమాలయాల లాంటి ప్రదేశాల్లో మనశ్శాంతి దొరుకుతుందని పెద్దవాళ్ళు చెప్పారు. Shall I ask you one thing? Do you know English? When intelligence talks, wisdom listens. Not bad. తెలిసిన వాళ్ళు మాట్లాడితే తెలివైన వాళ్ళు వింటారు. నేను అది నా గురించి కాదు, వాళ్ళ గురించి. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? కాఫీ హలో టీ. హలో అశోక్ కుమార్, చెప్పండి. నేను మాట్లాడేది మీకు ఇష్టం లేకపోతే దాని గురించి నేనేం కేర్ చేయను. మనం ఎందుకు వచ్చాం? స్కూల్ ఫంక్షన్ గురించి మాట్లాడదామని. అది మాట్లాడితే చాలు. ఉండండి, నేను ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. అదేంటండి మీరు రాజకీయాల్లోకి వస్తానంటారు, రానంటారు, రావాల్సిన టైంలో కరెక్ట్ గా వస్తానంటారు, రేపేం జరుగుతుందో తెలియదంటారు, ఇంకా ఏమైనా అడిగితే పైకి చేయి చూపిస్తారు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు ఎందుకు? మీరు వస్తారా రారా తేల్చి చెప్పండి. ఇలా చూడండి, నేను రాజకీయాల్లోకి వస్తాను లేదా రాను, ఈ విషయాలని మీకెందుకండి? మీ పని ఏదో మీరు చూసుకోవచ్చు కదా. రావాలి, మీలాంటి వాడు రాజకీయాల్లోకి రావాలని జనం అడుగుతున్నారు కదా. వచ్చి ఏం పీకపోతారో మేము చూడాలి. మిస్టర్ శ్రీనివాసులు, నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో తెలియదు. రావాల్సిన సమయానికే వస్తాను. అది ఒక సినిమాలో ఎవరో రాసిన ఒక డైలాగు, అది నేను చెప్పాను.
దాన్నే మీరు నిజం అనుకుంటే నేనేం చేయగలనండి? మరి ఏం పీకడానికి దాని గురించి మాట్లాడుతున్నారు? మిస్టర్ శ్రీనివాస్ ప్లీజ్ స్టాప్ ఇట్. హలో, ఐఎమ్ ఏ సీనియర్ సిటిజన్. మోర్ ఓవర్ ఐఎమ్ ఎన్ ఎడ్యుకేషనిస్ట్. ఐ హావ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ. చిల్డ్రన్ ఆర్ ఆస్కింగ్ మీ. అదేంటి సార్ అది? ఒక చిన్న పిల్ల వెంటబడి పరిచయం పెంచుకుందామని అసలు ఏమనుకుంటారు మీరు? యు ఆర్ స్పాయిలింగ్ ద యంగర్ జనరేషన్. మైండ్ ఇట్. చూడండి, నా గురించి నేను ఎప్పుడూ గొప్పగా అనుకోలేదు. మరి బ్లాక్ డ్రెస్ ఎందుకు అంటున్నాను? అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఆన్ ప్రికాషనరీ మెషర్స్. ఫర్ వాట్? నా ప్రాణానికి ఏదైనా అయితే మీలాంటి వాళ్ళను 10 మందిని తగలబెట్టేస్తారు, అందుకని. చూడండి, ఎవరో ఒక మినిస్టర్ చెప్పారని నేను మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మీ స్కూల్ రెప్యుటేషన్ విని నేనే ఇష్టపడి మీకు అపాయింట్మెంట్ ఇచ్చాను. మరోవర్ నేను ఇక్కడికి షూటింగ్ కోసం వచ్చాను. అడ్డమైన వాళ్ళందరికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయ్యయ్యో, ఈయనేదో మాట్లాడారని మీరు తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని చూడాలని మా స్కూల్ పిల్లలు ఎంతో ఆశపడుతున్నారు. చూడండి, చాలా మంది నన్ను చూడాలని ఆశపడతారు. మీరు చెప్పింది నిజమే, నేను ఒప్పుకుంటాను. ఒకటి అర్థం చేసుకోండి, పిక్చర్ బాగుంటేనే అందరూ వెళ్లి చూస్తారు. పిక్చర్ బాగాలేదు అంటే ఈ అశోక్ కుమార్ యాక్ట్ చేసినా ఎవ్వరూ చూడరు. ఓకే, ఈ స్టార్డమ్, హీరోయిజం ఇవన్నీ యాక్చువల్ గా నేను సంపాదించింది కాదు. పెద్ద రైటర్స్, గొప్ప డైరెక్టర్స్ సృష్టించిన క్యారెక్టర్స్ నేను చేశాను కనుక ఈ పేరు నాకు వచ్చింది. ఈ గొప్పతనం అంతా వాళ్ళకే చెందాలి. నేను మీలాగే ఒక సర్వసాధారణమైన మనిషిని. నాకు సంతోషం, కోపం, ఆవేశం అన్నీ ఉంటాయి. ఈయన కమల్ హాసన్ గురించి అన్నారే, ఏమీ లేని మీరే నా దగ్గర ఇంత పోజు కొడుతున్నప్పుడు కమల్ హాసన్ ఎంత పెద్ద నటుడు, ఎంత కృషి చేసిన వాడు, ఆయన మీ దగ్గర పోజు కొడితే ఏంటండి తప్పు? మీరందరూ సినిమా యాక్టర్లు అంటే జనాన్ని మోసం చేసి ఏదో ఈజీగా డబ్బు, పేరు, ప్రతిష్ట సంపాదించే వాళ్ళు అనుకుంటున్నారు. అంత ఈజీ కాదండి. మా కష్టం మాకు తెలుసు. బెండు తెగుతుంది. సార్, ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో, క్షమాపణలు ఎందుకండి? నాకు కాకా పట్టేవాళ్ళు నచ్చరు, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు నచ్చరు. ఇదే మాట అమితాబ్ బచ్చన్ కూడా ఒకసారి నాతో అన్నాడు. నేను బాంబే వెళ్తే ఎయిర్పోర్ట్ కు వచ్చి నన్ను తన కారులో తీసుకెళ్లేది వాడే. ఇంతకు మించి వీడు ఒక్క మాట మాట్లాడితే నేను వీడిని కొట్టడం మీరు చూడాల్సి వస్తుంది. మిస్టర్ శ్రీనివాస్, ఇలా రండి. ఏంటి? ఎక్కడికి? మీరు రండి సార్. ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? అనవసరంగా గొడవ ఎందుకు చెప్పండి. ఏంటి? మిస్టర్ శ్రీనివాస్, మీరు కొంచెం కార్లో కూర్చోండి. షారుఖ్ ఖాన్ ఫోన్. హలో షారుఖ్ ఖాన్, క్యా ఫైనాన్స్ ప్రాబ్లం? ఐ విల్ టాక్ టు సేట్. సో సారీ. పర్వాలేదు, పెళ్లికి వెళ్తూ ఇలాంటి పిల్లిని సంకన పెట్టుకెళ్ళకండి. అయ్యయ్యో, మీలాంటి పెద్ద నటుడిని చూసేసరికి తన గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టాడు. ఇది మనసులో పెట్టుకుని మా స్కూల్ ఫంక్షన్ కి రావడం లేదు లేదు, ఫంక్షన్ కి వస్తాను, కానీ ఫంక్షన్ పూర్తి అయ్యే వరకు వీడు నాకంటే కనిపించకూడదు. ఎందుకంటే పాత అశోక్ కుమార్ మళ్ళీ బయటకు వస్తాడు. అతను అక్కడికి రాకుండా నేను చూసుకుంటాను సార్. సరే, 15th ఈ షూటింగ్ అయిపోతుంది. 16th మీ ఫంక్షన్ పెట్టుకుంటారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, రాఘవేంద్ర గెస్ట్ హౌసా? అవును. నేను సిల్సిలా నుంచి బార్బర్ బాలు మాట్లాడుతున్నాను. ఏం కావాలి మీకు? ఒక్కసారి సూపర్ స్టార్ రూమ్ కి కనెక్ట్ చేస్తారా? ఏంటి? నేను ఊరు బయట ఎస్టీ డిపో నుంచి ఎవరికి తెలియకుండా మాట్లాడుతున్నాను. ఒక్కసారి సూపర్ స్టార్ బార్బర్ వెంకటరామ గారు అబ్బాయి బార్బర్ బాలకృష్ణ అని చెప్తే లైన్ లోకి వస్తాడు. కాస్త ఆగు. దేవుడా, ఎలాగైనా అశోక్ లైన్ లోకి రావాలి. హలో, ఎవరు? సార్, నేను బాలకృష్ణ, సూపర్ స్టార్. నేను కలిసి చదువుకున్నా. బాలకృష్ణ అని చెప్తే లైన్ లోకి వచ్చేస్తాడు. నేను ఎస్పీ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను. అశోక్ని కలిసి చదువుకున్నా. చెప్పండి, లైన్ లోకి వస్తాడు. నీ ఇల్లు ఎక్కడ్రా? ఎక్కడ్రా? జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపోండి. నిద్ర వస్తే కదా నిద్రపోవటానికి. డబ్బులు లేనప్పుడు కూడా ప్రశాంతంగా పడుకున్నాను. ఎప్పుడైతే ఆ మహానటుడు ఊళ్ళోకి వచ్చాడో అప్పుడే నాకు నిద్ర దూరం అయిపోయింది. నాకెట్టాగా నిద్ర పట్టట్లేదు. ఆ దీపాన్ని నిద్రపోని లైట్ ఆఫ్ చేయి.